అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అర్చనా చౌహాన్ గారు రచించిన నేనేం చేయను అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మెల్లగా తెల్లగా తెల్లవారుతోంది. లేలేత సూర్యకిరణాలు కొబ్బరి ఆకులతో దాగుడు మూతలు ఆడుతున్నాయి. పక్షుల కిలకిల రావాలు, వాకిళ్లు ఊడుస్తూ కల్లాపు చల్లుతున్న శబ్దాలు కలగా పులగంగా వినిపిస్తున్నాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఎటు చూసినా ఓ కొత్త రోజు మొదలవుతోంది అన్న సందడి. ఒకలాంటి ఫ్రెష్నెస్, తేటదనం, కొత్తదనం. సాధారణంగా నాకిలాంటి వేసవి ఉదయాలను మా బాల్కనీలో నిలబడి ఆస్వాదించడం చాలా ఇష్టం. కానీ ఈవేళ ఇవేవీ నా మనసును ఉల్లాసపరచలేకపోతున్నాయి. నేను ఎప్పటిలానే బాల్కనీలో నిలబడి ఉన్నాను. కాని ఉదయం నా మనసు అల్లకల్లోలంగా ఉంది. నిన్న ఈ సమయానికి నేనిక్కడ ఇదే బాల్కనీలో ఎంత సంతోషంగా ఉన్నానో నేడు అంత విషాదంగా ఉన్నాను. అంతెందుకు, నిన్న సాయంత్రం వరకు నా ప్రపంచమంతా రంగులమయంగా, నా భవిష్యత్తు కలలతో నిండి, నా జీవితం మనోహరంగా రమణీయంగా ఉంది. ఒకే ఒక్క రాత్రిలో ఎంత తేడా! నా ప్రపంచమంతా తలకిందులు కావడానికి, నా కలలు కల్లలు కావడానికి, రంగురంగుల జీవితం ఎడారిలో బోసిపోవడానికి ఒక్క రాత్రి సరిపోయింది. నా ఒళ్లంతా రగిలిపోతున్నట్టుగా, మనసంతా చికాకుతో చింపిరవుతున్నట్టుగా ఉంది. మెదడులో నరాలు చిట్లిపోతున్నట్టుగా ఏదోలా ఉంది. అది ఆవేశమో, మరి అవమానమో, మరి ఆవేదనో, ఏదైతేనే నన్ను చీల్చేస్తుంది. ఏం చేయాలో తెలియని నిస్సహాయత. అయినా ఏదైనా చెయ్యాలన్న తపన. నన్ను నేను మసి చేసుకోనా, లేక లోకాన్ని తగలబెట్టనా? అర్థం కాని డైలమా. ఎవరినైనా చంపేయాలన్నంత కసి. ఇలాంటి ఆలోచనలు వచ్చే స్థితికి దిగజారగల విషాదం ఒక మనిషికి సాధ్యమా అనిపించేది నిన్నటి వరకు. అసలు జీవించాలి అనే కోరిక కలగడానికి సరిపడా ఆనందం నిజంగా సాధ్యమా అనిపిస్తోంది ఇప్పుడు. జీవితంలో బాధలుండనిది ఎవరికి? కాని ఒక్కసారిగా అంతులేని ఆనందాన్నిచ్చి వెనువెంటనే అంతులేని దుఃఖాన్నివ్వడం న్యాయమేనా? దుఃఖం తర్వాత సుఖాన్ని భరించడం సులభం, కాని సుఖం తర్వాత దుఃఖాన్ని భరించడం చాలా కష్టం. ప్రస్తుతం నేనలాంటి దుఃఖాన్ని భరించడానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదేమిటో మరి నాకు ఏడుపు కూడా రావట్లేదు. మనసులో మాత్రం కరువుదీరా ఏడవాలనుంది. కసికొద్దీ నా తలను బాదుకోవాలనుంది. గట్టిగా గొంతు చించుకొని హిస్టరికల్ గా అరవాలనుంది. అయినా నేనేమీ చెయ్యట్లేదు. పైకి చాలా కామ్గా బాల్కనీ గోడకి చేతులాంచి నిశ్చలంగా నిల్చొనున్నాను. ఆలోచిస్తున్నాను. నా మదిలో పదే పదే కావ్య చెప్పిందే తిరుగుతోంది. తను నాకు ఆ విషయం చెప్పకుండా ఉంటే బావుండేది. పోనీ నేనైనా ఆమెను బలవంత పెట్టకుండా ఉంటే బావుండేదేమో. కనీసం నేను కావ్యని నమ్మకుండా ఉన్నా బావుండేది. కాని ఏం చేస్తాం? నిజం నిప్పులాంటిదంటారు. నాకు నిప్పుల మీద నడవాలని మోజు పుట్టి కావ్యని బలవంత పెట్టాను. ఆమె చెప్పింది విన్నాను, నమ్మాను. ఇప్పుడు బాధపడుతున్నాను. ఏం లాభం? గతం నాకు గుర్తు రావట్లేదు. భవిష్యత్తు స్ఫురించడం లేదు. వర్తమానంలో తక్షణ కర్తవ్యం అర్థం కావటం లేదు. నేనేం చేయను? వెనుకేదో శబ్దమైతే తిరిగి చూశాను. కావ్య కాఫీ కప్పులతో నిలబడి ఉంది. నిద్రలేమి వలనో, మరి రాత్రంతా ఏడ్చినందువలనో ఆమె కళ్ళు ఎర్రబడి ఉబ్బిపోయి ఉన్నాయి. మౌనంగా కాఫీ అందుకొని సిప్ చేస్తున్నాను. 2 క్షణాల తర్వాత కావ్య మెల్లగా అడిగింది, అక్కా, నీ నిర్ణయం ఏంటి అని. నేను ఉలిక్కి పడ్డాను. కావ్య నన్నే చూస్తోంది. నా నిర్ణయంలో మార్పు లేదు. జాగ్రత్తగా అక్షరాలు కూడబెట్టుకుని చెప్తున్నట్లు చెప్పాను. అంటే? కావ్య సందేహంగా అడిగింది. అంటే నా పెళ్లి అనుకున్న ప్రకారంగానే జరుగుతుంది అన్నాను. కావ్య కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. ఊహించని సమాధానం అనుకుంటూ, అక్కా, నువ్వు నన్ను నమ్మట్లేదా? బేలగా అడిగింది. ఆ క్షణంలో ఆమె మొహం ఎర్రగా కందిపోయింది. నేను ఆమె కేసి సూటిగా చూశాను. అలా కూర్చో అన్నాను. తను అక్కడే ఉన్న కేన్ చైర్లో కూర్చుంది. నేను కూర్చున్నాను. చూడు కావ్య, ఇక్కడ నేను నిన్ను నమ్మానా లేదా అన్నది కాదు సమస్య. ఇప్పుడు ఇంత దూరం వచ్చాక నేను ఈ పెళ్లిని ఎలా ఆపు చేయను అన్నది సమస్య. పెళ్లి ఆపాలంటే అమ్మ వాళ్ళకి సంగతి చెప్పాలి. అది నీకిష్టమేనా? ఓహో, అమ్మ వాళ్ళు తట్టుకోలేరు. కావ్య తల అడ్డంగా ఊపింది. పోనీ నేను పెళ్లి మానుకుంటాను, నువ్వు చేసుకుంటావా? నాకు అప్పుడే ఆ ఆలోచన తట్టింది. ఆతృతగా అడిగాను. కావ్య చివ్వున తలెత్తింది. ఆమె కళ్లల్లో అవమానంతో కూడిన మెరుపు. అసలే కంది ఉన్న మొహం మరింత ఎర్రబారి ఉంది. అదెలా సాధ్యం అంది. అవును, ఎలా సాధ్యం? నాకు పిచ్చి పట్టినట్టుంది. మరేం చేయమంటావు? నాకు చిర్రెత్తుకొచ్చింది.
ఇంతలోనే కావ్య అని అమ్మ పిలుపు వినిపించింది. కావ్య లేచి, అక్క, ఈ విషయం ఎవరితోనూ ప్రస్తావించుకు ప్లీజ్, నా ఈ అవమానాన్ని నేను మర్చిపోదలుచుకున్నాను అంది. నేను ఆశ్చర్యంగా ఏదో అనేంతలో మళ్ళీ అమ్మ కావ్య అంటూ కేకపెట్టింది. కావ్య నా వైపు ఒక భావాపూరితమైన చూపు విసిరి, విభూబావతో కూడా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను లేచి మళ్లీ బాల్కనీ గోడ మీద చేతులాంచి నిలబడ్డాను. కావ్య అన్న పేరు నా చెవుల్లో మారుమోగుతోంది. విభూబావ. పూర్తి పేరు వైభవ్. స్వయానా నా మేనత్త కొడుకు, నా కాబోయే భర్త, చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్. వయసొచ్చాక నవ్య, యు ఆర్ మై లైఫ్ అన్న నా బాయ్ ఫ్రెండ్. అన్నీ బావే. సెలవులు దొరికితే చాలు మా ఊరొచ్చేసి రోజుల తరబడి గడిపేసేవాడు. నాన్నెప్పుడు తనకి కొడుకులు లేరని బాధపడలేదు. వాడు కొడుకైనా అల్లుడైనా విభూయే. అలా అని నాన్న అందరితో గర్వంగా చెప్పుకునేవారు. అసలు విభూ ఈ కాలంలో పుట్టాల్సిన వాడు కాదు. అంతంత చదువులు చదివినా వాడికి ఎంత అనుకో. నవ్య, నువ్వు అదృష్టవంతురాలివే అని అమ్మ ఎప్పుడూ ఒకటే పొగడ్తా. నేను మాత్రం నాకింతటి అందమైన గుణవంతుడైన బావ ఉన్నాడని మురిసిపోలేదు. 6 అడుగుల ఎత్తుండి, ఉంగరాల జుట్టుతో, పసిమి ఛాయతో, కండరాలు తిరిగిన శరీరంతో సినిమా హీరోలా ఉంటాడు వైభవ్. సూపర్ ఫాస్ట్, సూపర్ ఇంటెలిజెంట్ కంప్యూటర్ ఇంజనీర్. చామన ఛాయ రంగుతో ఒక మోస్తరుగా సాదాసీదాగా ఉండే నన్ను పెళ్లి చేసుకుంటానని అతను ఒప్పుకోవడం, నా కోసం కాలేజీకి రావటం చూసి నా ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయేవారు. మా ఇంట్లో నేను నాన్న పోలికతోనూ కావ్య అమ్మ పోలికలతోనూ పుట్టాము. నేను నాన్నలానే సన్నగా, నా మాటల్లో చెప్పాలంటే పేలగా, రివటలా ఉంటాను. నాజుగ్గా ఉంటానట. ఏమో, నాకు అస్సలు అలా అనిపించదు. మా కావ్యను చూడండి, తెల్లగా, బొద్దుగా, ముద్దుగా ఉంటుంది. నాకంటే 4 ఏళ్లు చిన్నదైనా అలా అనిపించదు. చక్కని ముఖవచ్చస్సు, నల్లటి ఉంగరాల జుట్టు, అందమైన పెద్ద పెద్ద కళ్ళుండి అందంగా ఉంటుంది. నా 21 ఏళ్ల జీవితంలో నేను కావ్య లాంటి అందగత్తెని చూడలేదు. మమ్మల్ని అక్క చెల్లెలంటే ఎవరూ నమ్మరు. చిన్నప్పటి నుంచి ఈ పోలికలతో విసిగిపోయాను. అందుకేనేమో నాలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరగనీయకుండా అప్రయత్నంగానే, నాకు తెలియకుండానే నేను వల్లమాలని ఆత్మవిశ్వాసం, అంతులేని స్వాభిమానం పెంపొందించుకున్నాను. నా ఈ గుణమే విభూబావకు చాలా ఇష్టం. నవ్య, బాహ్య సౌందర్యం ముఖ్యం కాదు. బ్యూటీ ఈజ్ జస్ట్ స్కిన్డ్. మనిషి మనసు, స్వభావం అందంగా ఉండాలి. నీ అందమైన స్వభావం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. నా దృష్టిలో నీ అంత అందమైన అమ్మాయే లేదు అనేవాడు ఎప్పుడు. నేను పిచ్చిదానిలా అతని మాటలు నమ్మాను. కాని అతని అందమైన మాటల వెనుక విషం దాగుందని నాకేం తెలుసు? అమాయకమైన ఆ మొహం వెనుక రాక్షసుడు దాగి ఉన్నాడని నాకేం తెలుసు? వారం కిందట అమ్మమ్మ ఆరోగ్యం ఉన్నట్టుండి పాడవడంతో అంతా కంగారు పడిపోయారు. మనవడి పెళ్లి చూసి ఆ తర్వాత తను పోయినా పర్వాలేదని ఆవిడ పట్టుబట్టడంతో సడన్ గా ముహూర్తాలు పెట్టేశారు. నాకు విభూబావకి మరో 2 రోజుల్లో పెళ్లి. కాలేజీ తరపున నార్త్ ఇండియా టూర్కు వెళ్లిన కావ్యకి ఈ విషయం నిన్న టూర్ నుంచి తిరిగి వచ్చేదాకా తెలీదు. పెళ్లి మాట వినగానే ఆమె మొహం జ్ఞానమైంది. ఇంట్లో అంతా సందడిగా తిరుగుతుంటే తను మాత్రం మౌనంగా కూర్చుండిపోయింది. ఆమె ఏదో షాక్ లో పోయినట్టు అనిపించింది. ఆ రియాక్షన్ నేను మాత్రమే పసిగట్టాను. నిన్న రాత్రి ఎక్కడి వాళ్ళక్కడ సర్దుకున్నాక అమ్మ నన్ను పిలిచి మెల్లగా, కావ్యనేమైనా అన్నావా అని అడిగింది. లేదు, ఎందుకు? ఆహా, అది వచ్చినప్పటి నుంచి అదోలా ఉంటేను అంది అమ్మ. అయితే అమ్మ కూడా గమనించిందన్నమాట. నాకు కూడా సంగతేంటో తెలుసుకోవాలి అనిపించింది. నేను పైకి వచ్చి చూస్తే కావ్య గదిలో లేదు. బాల్కనీలో ఒంటరిగా చీకట్లో కూర్చొని ఉంది. ఆమెకి కనీసం నేను వచ్చానన్న ధ్యాస కూడా లేదు. అంత గాఢంగా ఆలోచిస్తోంది. నాకు అర్థం కాలేదు. కావ్య, ఇక్కడేం చేస్తున్నావే అని అడిగాను. తన ఉలికిపాటుతో ఎగిరిపడింది. ఆమె వాలకం చూసి నేను నిజంగా కంగారు పడ్డాను. లోపలికి రమ్మంటే మెల్లిగా లేచి వచ్చి నిస్సత్తుగా బెడ్ మీద వాలిపోయింది. ఆమె మొహం చూసి నేనింకా ఆశ్చర్యపోయాను. ఇంతలా మొహం వేలాడదీసి దేని గురించి బాధపడుతోంది? కొంపతీసి ప్రేమలో పడిందంటే నాకు నవ్వొచ్చింది. టీనేజీ కదా, ఏ ఆకర్షణనో ప్రేమ అనుకొని గోరంతలు కొన్నంతలు చేసుకుని ఆలోచిస్తుందేమో. అదే అడిగాను. తను నా వైపు ఒక షార్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి చూసిందే కానీ ఏమీ మాట్లాడటం లేదు. ఆమె అలా వింతగా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలని నాకు పట్టు పెరిగింది. బలవంతం పెట్టాను. నా మీద ఒట్టన్నాను. చివరికి విషయం ఏంటో చెప్పక్కర్లేదు, కనీసం రాసి చూపించు అన్నాను.
కాసేపు సందేహించి ఆ తర్వాత ఏమనుకుందో లేచి పేపరు పెన్ను అందుకుంది. నేను ఆమెనే చూస్తూ కూర్చున్నాను. వణికే చేతులతో పేపర్ మీద ఏదో గబగబా గీకి పేపర్ మడిచి నాకిచ్చింది. నేను విప్పబోతుంటే వద్దొద్దు, బాత్రూంలోకి పోయి చూడు అంది. అబ్బో, అంతరహస్యమా అనుకున్నాను నేను. బాత్రూంలోకి వెళ్తుంటే అదేదో సస్పెన్స్ మూవీ క్లైమాక్స్ చూడబోతున్న ఫీలింగ్ వచ్చింది. బాత్రూం తలుపు దగ్గరికి వేసి క్యూరియస్ గా పేపర్ తీసి చదివాను. అందులో ఒకే ఒక్క వాక్యం రాసింది. అది చదివి నాకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. మళ్లీ చదివాను, మళ్లీ చదివాను. ఆ చిన్న పేపర్ ముక్క మీద రాసి ఉన్న మాటలకు అర్థం, నా మెదడు రిసీవ్ చేసుకుంటున్న సారాంశం రెండూ ఒకటేనా అనిపించింది. విభూబావ నన్ను రేప్ చేశాడు. కావ్య చాలా క్లుప్తంగా రాసింది. ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా ఆ వాక్యం రాసింది. నా కలల మేడలు, నా ఆశల సౌధాలు ఆ ఒక్క వాక్యం బరువును మోయలేక కుప్ప కూలిపోయాయి. నేనలాగే బాత్రూం గోడ కానుకొని కూర్చుండిపోయాను. ఆ క్షణంలో అది బాత్రూం అని గాని, ఏలంతా తడిగా ఉందని గాని నాకు తట్టలేదు. ఇది ఎలా సాధ్యం? నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని ప్రమాణాలు చేసిన మనిషి, నేను లేకుండా బ్రతకలేనన్న మనిషి, నేను నా జీవితాన్ని పంచుకోబోతున్న మనిషి, అన్నింటినీ మించి చిన్నప్పటి నుంచి నేను దేవుడు అన్నంతగా నమ్మిన మనిషి ఇలా ఎలా చేయగలడు? ఇప్పుడు 2 రోజుల్లో నేను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి నా చెల్లెల్ని రేప్ చేశాడంటే ఎలా ఎలా అన్నీ ప్రశ్నలే. తను జోక్ చేస్తుందేమో. ఈ ఆలోచనలతో నన్ను నేను కాస్త మభ్యపెట్టుకున్నాను. ఊరట పొందాను, శక్తి తెచ్చుకున్నాను. మెల్లగా లేచాను. అద్దంలో నా మొహం చూస్తే నాకే భయం వేసింది. నాకు తెలియకుండానే కన్నీళ్లు కారి కారి చారలు కట్టాయి. మొహం కడుక్కొని ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని బయటకు వచ్చాను. కావ్య మొహం కప్పుకొని ఏడుస్తోంది. ఆమె నా చూసేసరికి నాలో మళ్లీ అలజడి మొదలైంది. ఆ అలజడిని నొక్కివేస్తూ వెళ్లి ఆమె భుజం మీద చేయివేశాను. కావ్య గబుక్కున నా నడుము చుట్టూ చేతులు వేసి నా పొట్టలో మొహం దాచుకుంది. వెక్కిళ్లతో ఆమె భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి. నాకు కూడా ఏడుపొచ్చింది. కంట్రోల్ చేసుకున్నాను. తన తలను బలవంతంగా ఎత్తాను. ఛీ, ఏడవకు. అసలేం జరిగిందో, ఎప్పుడు జరిగిందో పూర్తిగా చెప్పు ప్లీజ్ అర్థించాను. తను ఏడుపు ఆపడానికి చాలాసేపు పట్టింది. నేను రకరకాలుగా బుజ్జగించాక మొత్తం మీద విషయం చెప్పింది. తను చెప్పడానికి ధైర్యం ఎలా తెచ్చుకుందో, నాకు వినడానికి ధైర్యం ఎలా సరిపోయిందో ఆ భగవంతుడికే తెలియాలి. 2 ఏళ్ల క్రితం తను వైభవ్ వాళ్ళ ఊరికి సెలవులకు వెళ్ళింది. నా ఎగ్జామ్స్ ఉన్నందున వల్ల నేను వెళ్లడం కుదరలేదు. అక్కడ ఒకసారి ఇంట్లో ఎవరూ లేనిది చూసి బావ తనని రేప్ చేశాడట. అసలు రేపంటే తెలుసా నీకు? అంతకంటే విపులంగా ఎలా అడగాలో తెలియలేదు నాకు. కావ్య ఒక అర్థపూరితమైన స్మైల్ ఇచ్చింది. నేను చిన్నపిల్లని కాదక్కా అంది. మరి ఈ విషయం ఇంట్లో ఎందుకు చెప్పలేదు? పైకి బింకగా ఉన్నా నేనసలు స్థిమితంగా ఉండలేకపోతున్నాను. కనీసం అమ్మతో లేదా నాతోనైనా చెప్పు ఉండొచ్చు కదా. కావ్య మాట్లాడలేదు. ఎందుకు చెప్పలేదు? మళ్లీ రెట్టించి ప్రశ్నించాను. చెప్తే అంతా నన్ను అసహ్యించుకుంటారని బెదిరించాడు. అయినా చెప్దామనుకున్నాను, కాని ధైర్యం చాలలేదు. ఆ అవమానాన్ని భరించడం చాలా కష్టమైంది. ఇంత త్వరగా మీ పెళ్లి నిశ్చయిస్తారని నాకేం తెలుసు? వాడి రాక్షసత్వం నీ ముందు ఉంచాలని ఎప్పటినుంచో ధైర్యాన్ని కూడబెట్టుకుంటూ ఉన్నాను. చివరికి పరిస్థితి ఇంతదాకా వచ్చింది. కావ్య బాధగా చెప్పింది. రాత్రంతా మేమలాగే కూర్చున్నాము. ఇప్పుడేం చేయాలని తర్జనా భర్జన పడ్డాము. ఒకరినొకరు మోదార్చుకున్నాము. ఇదిగో చివరికిలా అన్నీ కోల్పోయినా విరాగిలా నిలబడి ఉన్నాను. 2 ఏళ్ల క్రితం అంటే కావ్యకి పట్టుమని 15 ఏళ్లు కూడా ఉండదు. అంత చిన్నపిల్ల మీద అత్యాచారం చేయడానికి వాడికి మనసెలా ఒప్పింది? అయినా పసికందుల మీద అత్యాచారమని రోజు పేపర్లో చూడట్లా? కాని ఇలాంటిది మా ఇంట్లోనే, అది 2 ఏళ్ల వరకు నాకు తెలియలేదంటే మై గాడ్, అసలు ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద షూట్ చేయాలి. పేపర్లో ఇలాంటి వార్తలు చదివినప్పుడు ఇలాంటి రాక్షసుల రాక్షసత్వం వాళ్ల మొహం మీద ప్రతిబింబిస్తుంది అనుకున్నాను. కాని ఇంత అమాయకంగా, ఇంత చక్కని సంస్కారం కూడా కలిగి ఉంటారని ఇప్పుడే తెలిసింది. బాస్టర్డ్. తెలిసి ఇలాంటి వెధవని ఎలా పెళ్లి చేసుకోను? అమ్మమ్మ అనారోగ్యాన్ని, అమ్మ నాన్నల పరువును నిర్లక్ష్యం చేసి ఈ పెళ్లినెలా మానుకోను? అసలు నేనేం చేయను? 2 రోజులు గడిచిపోయాయి. ఆ 2 రోజులు ఎలా గడిపానో నాకే తెలీదు. క్షణక్షణం చస్తూ బ్రతికాను. ప్రతి క్షణం బ్రతుకుతూ చచ్చాను. 2 రోజులు 200 యుగాలుగా గడిపాను. తీరా ఈ రోజు, అంటే నా పెళ్లి రోజు కాదు, నా చావు రోజు వచ్చేసరికి అప్పుడే వచ్చేసిందే అనిపించింది.
ఈ 2 రోజులు కావ్యని తప్పించుకునే తిరిగాను. పచ్చని తోరణాలు, పూల పందిళ్ళు, ముగ్గుల వాకిళ్ళు, బాజాలు, భజంత్రీలు ఇవన్నీ చూస్తుంటే నాకేదోగా ఉంది. ఆ బ్లాక్నెస్ ని ఎలా వర్ణించాలో తెలియట్లేదు. బలిపశువులా నన్ను పెళ్లికూతురు చేస్తుంటే నిర్లిప్తంగా కూర్చుండిపోయాను. వైభవ్ చాలా వైభవంగా పందిట్లో కూర్చుని ఉన్నాడు. అతన్ని చూసేసరికి నాకు కడుపులో తిప్పినట్లయింది. లేచి పారిపోవాలని చెప్తున్న మనసును సంభాళించుకున్నాను. ఉరితాడు లాంటి పసుపు తాడును నోరు మెదపకుండా కట్టించుకున్నాను. తలంబ్రాలలో నా కసినంతా కలబోసి పోశాను. చూసేవాళ్లకి నేను చాలా ఉత్సాహంగా కనిపించుండవచ్చు. మొత్తానికి పెళ్లి తతంగం ముగిసింది. సాయంత్రం వేళ నన్ను ముస్తాబు చేస్తున్న నా ఫ్రెండ్స్ అంతా ఆట పట్టిస్తున్నారు. కావ్య నన్ను మౌనంగా చూస్తోంది. బహుశా ఆమె నన్ను దోషిలా భావిస్తుందేమో. కాని తనకి నా తత్వం సరిగా తెలిసినట్టు లేదు. నేను తెలిసి ఎవరికి ద్రోహం తలపెట్టను. నాకు ద్రోహం చేసిన మనిషిని ఊరికే వదల్లేను. మరి నన్ను నా చెల్లెల్ని ఇంత మెంటల్ టార్చర్కి గురి చేసిన వైభవ్ని ఊరికే వదిలేస్తానా? మల్లెల ఘుమఘుమలు, అగరొత్తుల సువాసనలు గుప్పున వచ్చి నా ముక్కుపుటాలను తాకాయి. నన్ను గదిలో తోసి వాళ్లు బయట గడిపెడుతున్న శబ్దం. రానవ్య, భావన చెయ్యి పట్టుకున్నాడు. నాకు ఒంటి మీద తేళ్లు జరులు పాకినట్లయింది. ఎంత వద్దనుకున్నా వణుకు ప్రారంభమైంది. గబాల మంచం మీద కూర్చున్నాను. ఇవాళ ఎంత అందంగా ఉన్నావో తెలుసా? వెదవ కామెంట్ ఒకటి విసిరాడు. నా భుజాల చుట్టూ చెయ్యి వేసి, నవ్య, ఈ రోజంత మంచిది. నా కల నిజమైంది. నీవు నా భార్యవైనావు. ఇక నుంచి నీకు నేను, నాకు నువ్వు. మన మధ్య దాపరికాలు వద్దు, రహస్యాలు అసలే వద్దు. పెళ్లికి పునాది నమ్మకం. నీ మీద నాకు, నా మీద నీకు నమ్మకం ఉంటే చాలు. ఈ ప్రపంచం ఏమైనా కాని. చాలా ఎమోషనల్గా చెప్తున్నాడు. నాకు గనక అతని అసలు స్వరూపం తెలియకుండా ఉండుంటే ఆ అందమైన మాటల వలయంలో అతి సులభంగా చిక్కుకుపోయేదాన్ని. నమ్మకమట నమ్మకం. వెదవ డైలాగులొకటి. ఇప్పుడు నేను కావ్య విషయం అడిగితే బుకాయించేస్తాడేమో. ఏమండి అన్నాను. ఈ అండి ఏంటి కొత్తగా? నవ్వాడు. నేను నవ్వాను. సరే వైభవ్ అన్నాను. విభు అనాలి. అతని కళ్ళల్లో మెరుపుని ఏమంటారో మరి. విభు, నీకో విషయం చెప్పాలి సీరియస్గా అన్నాను. చెప్పు. క్యూరియస్గా చూస్తున్నాడు. కొంచెంసేపు మౌనంగా ఉండి అతని క్యూరియాసిటీని పెంచాను. ఆ తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకొని మెల్లిగా, అతి మెల్లిగా ఒక్కొక్క మాట ఒత్తి పలికాను. విభు, ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అని. ఆ మాట విన్న క్షణంలో అతని మొహంలో కదలాడిన భావాల్ని ఎలా వర్ణించరు? వెర్రి మొహం వేశాడు. ఆ తర్వాత మెల్లగా నేను చెప్పింది జీర్ణమైంది కాబోలు. అంటే? ఒక్క మాటే పెగిలింది. అంటే ఐ వాజ్ రేప్డ్. తలంచుకుని చెప్పాను. వాట్? అతను షాక్లోకి పోయాడు. ఏమనాలో తోచినట్టు ఉండిపోయాడు చాలాసేపు. ఎప్పుడు? ఎలా? ఎవరు రేప్ చేశారు నిన్ను? మాటల కోసం తడుముకుంటున్నాడు. నా 15వ ఏట. చెప్పలేక చెప్తున్నట్టు చెప్పాను. మై గాడ్! అతను గుటక మింగాడు. ఆ ప్రిన్సిపల్ కొడుకు, అమెరికాలో సెటిల్ అయిన ప్రిన్సిపల్ కొడుకు పేరు చెప్పాను. 2 రోజుల నుంచి సప్రెస్ చేస్తున్న టెన్షన్తోనో, మరి అబద్ధం చెప్తున్నానన్న గిల్టీనెస్తోనో నాకు ఏడుపు ముంచుకొచ్చింది. బోరున ఏడ్చాను. వెక్కి వెక్కి ఏడ్చాను. అసలు నేను చెప్పింది అతను నమ్మాడో లేదో చూసుకోలేదు. ఒకవేళ నమ్మినా అతని రియాక్షన్ ఏంటో చూసుకోలేదు. నా మనసులోంచి ఏదో బరువు దిగినట్లయింది. నా మటుకు నేను ఏడ్చి ఏడ్చి ఎప్పుడో పడుకున్నాను. తెల్లవారుతుండగా మెలకు వచ్చింది. వైభవ్ బాల్కనీలో కూర్చుని ఉన్నాడు. రాత్రంతా అక్కడే గడిపినట్టున్నాడు. తనదాకా వస్తే గాని తెలియలేదే. నాకు తెలిసి వైభవ్ చాలా పొసెసివ్. నా వైపు ఎవరైనా చూస్తే చాలు మొత్తుకునేవాడు. నాకు ఆనందంగా ఉంది. అతను నన్నెంత మెంటల్ టార్చర్కి గురి చేశాడో నేనతన్ని దాదాపుగా అంతే బాధ పెట్టాను. టిట్ ఫర్ టాట్. కుక్క కాటికి చెప్పు దెబ్బ. ఉన్నట్టుండి అతను వెనక్కి తిరిగాడు. ఒక్క రాత్రిలో అతనిలో వచ్చిన మార్పుకి నేను ఆశ్చర్యపోయాను. ఒక్క రాత్రిలో మొహమంతా పీక్కిపోయి కళావిహీనంగా తయారైంది. మాసిన గడ్డం, రేగిన జుట్టు. ఆహా! నా కంటికి చాలా ఇంపుగా అనిపించింది. అతను లేచి నా వద్దకొచ్చాడు. నవ్య, జరిగింది మర్చిపో. ఫర్గెట్ ఇట్. వి విల్ మేక్ ఎ ఫ్రెష్ స్టార్ట్. ఇంకా ఏదేదో చెప్తున్నాడు. నేనేమీ వినట్లేదు. అతని మొహమే చూస్తున్నాను. బహుశా తను చేసిన వెదవ పనికి ప్రతిఫలంగా ఇలాంటి భార్య దొరికిందని రాజీ పడినట్టున్నాడు. వెల్, నేను రాజీ పడగలను. పెళ్ళైన మొదటి పండక్కి ఇంటికొచ్చాను. ఈ 3 నెలల్లోనూ చెప్పుకోదగ్గ విషయమేమీ లేదు. మా కాపురం సజావుగానే సాగుతోంది.
అన్నట్టుగానే అతను మళ్ళీ మామూలుగానే ప్రవర్తిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే తెగ ప్రేమ ఒలకబోస్తున్నాడు. నేను మాత్రం ఇంకా వైభవ్ని క్షమించలేకపోయాను. నేను ప్రెగ్నెంట్ అని తెలిసి అమ్మ చాలా సంతోషపడింది. ఏదేదో హడావిడి చేస్తోంది. నేను మెల్లిగా పై గదిలోకి వచ్చాను. పెళ్లికి ముందు నేను కావ్య షేర్ చేసుకున్న గదది. ఈ గదిలో ఎన్నెన్ని జ్ఞాపకాలో, చిన్నప్పటి గిల్లి కజ్జాలు, టీనేజ్లోని కబుర్లు. ఆ రోజులు తిరిగొస్తే ఎంత బావుండు. ఆలోచిస్తూ పరధ్యానంగా టేబుల్ పైన బుక్స్ సర్దుతున్నాను. ఒక చిన్న డైరీ జారిపడింది. అది కావ్యది. దానికి డైరీ రాసుకునే అలవాటుంది. ఎత్తి పెట్టేద్దామని వంగాను. గాలికి రెపరెపమంటున్న పేజీలు నా పేరు కనిపించింది. ఉత్సుకత కొద్దీ చదివాను. చదివి తల పట్టుకుని అక్కడే కూలబడ్డాను. నా ఒంట్లో ఎక్కడా శక్తి లేకుండా పోయింది. మెదడు స్తబ్దుగా అయిపోయింది. ఇంతలో తలుపు తోసుకొని కావ్య వచ్చింది. నన్ను చూసి చిరునవ్వుతో విచ్చుకున్న ఆమె పెదాలు నా చేతిలోని డైరీ చూడగానే ముడుచుకుపోయాయి. నా డైరీ నువ్వెందుకు తీసావ్? కఠినంగా అడిగింది. దుడుకుగా లాక్కోబోయింది. నేనివ్వలేదు. కావ్య, ఇందులో ఇలా రాసావేంటి? నా గొంతు వణుకుతూ ఉన్నట్టు నాకు తెలుస్తోంది. ముందే డైరీ నాకివ్వు. కావ్య మొహం ఎర్రగా ఉంది. ఇందులో రాసింది నిజమేనా? రెట్టించాను. తను మాట్లాడకపోయేసరికి నాకు పిచ్చి కోపం వచ్చింది. చెళ్ళున ఒకటిచ్చాను. ఆ విసురుకి కావ్య వెళ్లి మంచం మీద పడింది. పడిన వెంటనే సంబాలించుకొని చెంప నిమురుతూ కావ్య నా వైపు అసహ్యంగా చూసింది. అవును, నిజమే అంది. ఆమె కళ్ళు క్రూరంగా ఏదోలా ఉన్నాయి. ఎందుకు? నా గొంతు అతి కష్టంగా పేగిలింది. నాకెందుకు ఇలా అబద్ధం చెప్పావ్? ఎందుకంటే ఐ లవ్ వైభవ్. అసలు నీకంటే నేనెంత అందంగా ఉంటాను? నాలాంటి దానికి దక్కాల్సిన వాడు. అంత అందగాడు నీకెందుకు దక్కాలి? అసలు నువ్వేం బావుంటావని? యూ డోంట్ డిజర్వ్ హిమ్. అయినా బావ నీ వెంటే పడతాడు. అందుకే అబద్ధం చెప్పాను. బావ నన్ను రేప్ చేశాడని కట్టుకథలల్లాను. అలా చెప్తే నువ్వు బావతో నా పెళ్లి జరిపిస్తావని అనుకున్నాను గాని నువ్వేమో బావని చేసుకుని హాయిగా ఉన్నావు. కావ్య గొంతులో ఈర్ష్య ఉట్టిపడుతోంది. నా బుర్ర తిరిగిపోయింది. నేను హాయిగా ఉన్నానా? నా భర్తకి లేనిపోనివి కల్పించి చెప్పుకొని నా బతుకుని నేనే నాశనం చేసుకున్నాను. నేను హాయిగా ఉన్నానా? తను అందగత్తెనన్న అహంతో, నా మీద అసూయతో నా చెల్లెలు చెప్పిన అబద్ధాలను నమ్ముకొని కాళ్లను నేనే నరుక్కొని నేను హాయిగా ఉన్నానంటావా? నేను చెప్పింది నిజమని నమ్మకుడా వైభవ్ నన్నెంత ప్రేమగా చూసుకుంటున్నాడు. భగవంతుడా, నేను చెప్పింది అబద్ధమని నా భర్తని ఎలా నమ్మించగలను? ఆ మంచి మనిషిపై నిందలు మోపిన చెల్లెల్ని ఎలా క్షమించను? దానసలు ఎలా శిక్షించను? సున్నితమైన నా భర్త హృదయంలో నేను రేపిన మంటనెలా ఆర్పను? అటు తిరిగి ఇటు తిరిగి నా కథ మళ్లీ మొదటికే వచ్చేసింది. ఎందుకో నాకీ క్షణంలో వెంటనే వైభవ్ని చూడాలి అనిపిస్తోంది. తనని హత్తుకొని నా బాధనంతా వెళ్ళగక్కాలనిపిస్తోంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.